పెద్ది సుదర్శన్ రెడ్డి పరమపదించడం, ఆ తర్వాత ఆయన అంతిమ సంస్కారాలు జరగడం మనం చూసాం. ఈ నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి కేసీఆర్ అండగా నిలవబోతున్నారంటూ తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పెద్ది భార్య స్వప్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా బీఆర్ఎస్ నుంచి ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడే హామీ ఇచ్చారు అంటూ కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది. పిల్లల ఉన్నత చదువుల కోసం బాధ్యత కూడా తనదే అంటూ కేసీఆర్ చెప్పారట. పెద్ది హోమ్ లోన్తో పాటుగా ట్రీట్మెంట్ బిల్లు మొత్తం తానే చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు. మీ కుటుంబానికి తండ్రిగా ఉంటానంటూ, ఒక తండ్రిలాగా ఆదుకుంటానని చెప్పి కేసీఆర్ భరోసా ఇచ్చారు. కేసీఆర్తో పెద్దికి ఒక ప్రత్యేక అనుబంధం మనందరికీ తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీ నుంచి కేసీఆర్తోనే సాగారు పెద్ది. 2001లో బీఆర్ఎస్లో చేరారు. 2001లో నల్లబెల్లి మండలం జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతలు చేపట్టారు. 2014, 18, 23 ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేశారు. 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రీసెంట్గానే ఆయన ఇల్లు కూడా కొనుక్కున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన లోన్ అంతా కూడా నేనే కడతాను, బిల్ అంతా, హాస్పిటల్ బిల్ మొత్తం నేనే క్లియర్ చేస్తానంటూ పెద్ది సుదర్శన్ వైఫ్కి కేసీఆర్ ఒక తండ్రిలాగా, నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, మన పార్టీ మీకు అండగా ఉంటుంది అంటూ హామీ ఇచ్చారని, ఈవెన్ నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్స్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకి స్వప్నకే అక్కడి టికెట్ ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో మధు జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. మధు జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, పెద్ది కుటుంబాన్ని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం, అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సరే, ఇంటికి లోన్ క్లియర్ చేయడమో లేదంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ భరించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ కూడా అదే కుటుంబానికి ఇస్తామని పెద్ది వైఫ్కే ఇవ్వడానికి ఆలోచిస్తుంది బీఆర్ఎస్ అంటూ కూడా తెలుస్తుంది. సో ఈ నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారా? క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలాంటి చర్చ నడుస్తుంది అసలు ఈ విషయంలో? ఉద్యమ సభ నుంచి కూడా చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నారు సుదర్శన్ రెడ్డి, కేసీఆర్తో కానీ, కేసీఆర్ కుటుంబంతో కానీ, ఉద్యమకారులతో కానీ. మొదటి నుంచి పార్టీలో ట్రావెల్ చేస్తా ఉన్నారు. చాలా మంచి ఒపీనియన్ ఉంది ఆయన పైన పార్టీకి. తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి గెలిస్తే మంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి చర్చ జరిగింది. మనం చూసాం యశోద ఆస్పత్రి దగ్గర పెద్ది బతికితే మంత్రి అనేటువంటి స్టేట్మెంట్ ఆయన అభిమానులు చేశారు. అంటే ఆ పరిస్థితికి లేదు, అనూహ్యంగా జరిగినటువంటి పరిణామం. కాబట్టి నెక్స్ట్ కుటుంబానికి అండగా నిలబడాలనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకుంది. మనం చూసాం బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్. తెలిసిన 10 నిమిషాల లోపలనే కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ హన్మకొండకు మూవ్ అయ్యారు చాలా ఫాస్ట్ గా. తర్వాత అక్కడ డాక్టర్లతో మాట్లాడము, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం, అధికారులతో మాట్లాడి అటు నుంచి నేరుగా గంటన్నర సేపట్లో హైదరాబాద్ కు తీసుకురావడం, తర్వాత నెక్స్ట్ డే రోజు కేసీఆర్ వచ్చి పరామర్శించడం, కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం, ఎంత ఖర్చు అయినా ఆసుపత్రిలో భరిస్తామనేటువంటి హామీ ఇవ్వడం, పూర్తిగా అండగా ఉంటాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ అప్పుడే చేశారు కేసీఆర్. తర్వాత జరిగినటువంటి పరిణామాల ట్రీట్మెంట్ కు సహకరించకపోవడం, పెద్ది మరణించిన తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటిది కేసీఆర్ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వచ్చేటువంటి ఎన్నికల్లో ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చినా ఆ టైంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణికి ఎమ్మెల్యే టికెట్ దగ్గరుండి గెలిపించుకోవడం, పార్టీ అండగా ఉండి పూర్తి స్థాయిలో అనేటువంటి స్టేట్మెంటు. దాంతో పాటు పిల్లల ఎడ్యుకేషన్ కి సంబంధించి, పిల్లలు చిన్నగా ఉన్నారు, ఒకరు 10th క్లాస్ చదువుతా ఉన్నారు, మరొకరు 3rd క్లాస్ చదువుతా ఉన్నటువంటి పరిస్థితి, చాలా చిన్నగా ఉన్నటువంటి పరిస్థితి పిల్లలు. కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ భరోసా, హై ఎడ్యుకేషన్ వరకు, ఉన్నత చదువులు చదువుకునేంత వరకు పూర్తి స్థాయిగా పార్టీ అండగా ఉండాలి అనేటువంటిది కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇంకా అన్ని రకాల అండలు. ఇప్పుడు మొన్ననే రీసెంట్ గా ఇల్లు కొనుక్కున్నారు, ఒక 1 year కూడా అవ్వట్లేదు ఇల్లు తీసుకొనినందు. ఆ ఇల్లు లోన్ తీసుకున్నారు. ఆ లోన్ లో తీసుకున్నటువంటి ఇల్లు ప్రస్తుతం ఆ లోన్ కూడా భార్య పేరు పైనే లోన్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది సుదర్శన్ రెడ్డి. ఆ లోన్ క్లియరెన్స్ అమౌంట్ కు భరోసా కూడా పార్టీ అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక మొన్నటి వరకు అక్కడ రోహిణి ఆసుపత్రి కానీ, ఇక్కడ యశోద ఆసుపత్రి కానీ జరిగినటువంటి అన్ని ఆసుపత్రి బిల్లులను కూడా పార్టీ క్లియర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాజకీయ అండగా ఉండాలి, ముందుగా మళ్ళీ ఇంకొకరు టికెట్ కోసం ప్రయత్నం చేయకుండా ముందుగానే క్లారిటీ కుటుంబానికి వచ్చేటువంటి ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యను నిలబెట్టి
గెలిపించుకోవాలనేటువంటిది. నిన్న జరిగినటువంటి అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున జనాలు పాల్గొనడము, జనసంద్రం పూర్తిగా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరిని కదిలించిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆమెనే గెలిచే అవకాశం ఉంది, ఆమెకే ఇవ్వాలి అనేటువంటిది పార్టీ దాదాపు నిర్ణయం తీసుకుంది. అదే రకంగా కుటుంబానికి అండగా నిలబడాలి అనేటువంటిది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఏమో రెడ్డి సామాజిక వర్గం కాబట్టి, ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య దళిత సామాజిక వర్గం, ఎస్సీ ఆమె. సో లవ్ మ్యారేజ్ ఇద్దరికి సంబంధించి. సో ఆమెకు జనరల్ టికెట్ అయినా కూడా పర్వాలేదు, ఆ టికెట్ ఇవ్వాలి. రేపు లేదు డీలిమిటేషన్ లో వచ్చినా కూడా టికెట్ కేటాయించాలి. ఎక్కడో ఒక చోట ఒకవేళ రిజర్వేషన్స్ ఖరారైతే డీలిమిటేషన్ లో టికెట్ కేటాయించి గెలిపించుకోవాలి. లేదు జనరల్ టికెట్ అయినా కూడా అక్కడే ఆమెకు టికెట్ ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామనేటువంటిది, ఒక తండ్రిలాగా చూసుకుంటాను, భయపడొద్దు, భరోసా నాది. పెద్ది స్వప్నకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్గా మారాయి కదా మధు. అంటే స్వప్న కూడా గత ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి సపోర్ట్గా ప్రచారం చేశారు అంటూ కూడా తెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో నర్సంపేటలో బీఆర్ఎస్ తరఫున కొంత ప్రచార కార్యక్రమాలు కానీ కార్యకర్తలను కలవడం ఆల్రెడీ కొంత టచ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించడానికి ఇది కూడా ఒక కారణంగా మనం చూడవచ్చు అంటారా? అంటే నెగ్గుకు రాగలరన్న నమ్మకం, ఆల్రెడీ క్యాడర్తో టచ్లో ఉండడం, ఇవన్నీ కూడా కొన్ని రీజన్సా? ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ ఆమె యాక్టివ్ గానే ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, ఉద్యమ సమయం నుంచి కూడా ఆమె పెళ్ళైన, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత పెళ్ళైనప్పటి నుంచి కూడా మొదటిసారి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో దాదాపు ఈమె కూడా ప్రచారం చేయడంతో పాటు ఇంటికి వచ్చినటువంటి వారికి ఆన్సరబుల్ గా ఉండడం కానీ, కొన్ని విషయాల్లో ఆమె కూడా మద్దతు ఇవ్వడం, వారికి అండగా నిలబడడం అనేటువంటిది మొదటి నుంచి జరుగుతూ ఉంది. కాస్త ఆమె కూడా పరిచయాలు ఉన్నాయి స్థానిక నాయకత్వంతో కానీ, జనాలతో కానీ, వాళ్ళందరితో కూడా కాస్త మమేకమైన. ఆమెకు అర్థమైనటువంటి సిచ్యువేషన్ పొలిటికల్ గా ఇంత యాక్టివ్ గా, ఇంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేటువంటిది ఆమె చూసింది. నిన్న కూడా చూసాం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో ఆమె చేతులు జోడించి అక్కడ వచ్చినటువంటి వారు ప్రజలందరూ కూడా ఆమె అభివాదం చేయడం, అంటే వాళ్ళందరూ చూపిస్తున్నటువంటి అభిమానానికి, ఆప్యాయతకి, పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనడానికి ఆమె కృతజ్ఞతగా రెండు చేతులు మొక్కుతూ జనాలకి ఆమె కూడా అభివాదం చేసినటువంటి తీరు, ఇంత అభిమానం చూపిస్తా ఉన్నారు అనేటువంటి, పెద్ది కూడా ఇంతమందిని అభిమానాన్ని సంపాదించుకున్నారు అనేటువంటి రీతిలో ఆమె మాట్లాడారు. కాస్త ఆమె చాలా స్ట్రాంగ్ లేడీయే, చాలా గట్టిగానే మాట్లాడగలుగుతారు. రేపు ఫ్యూచర్ లో కూడా సమస్యలపైన కానీ, అంశాలపైన కానీ. ఆమె మొదటి నుంచి ఉద్యమ నేపథ్యమే ఉంది కాబట్టి ఆమెనే సరైన వ్యక్తి, ఆమె ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే అనేటువంటిది కేసీఆర్ దాదాపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కుటుంబానికి ఆర్థిక అండతో పాటు పిల్లల ఉన్నత చదువుల కోసం కానీ, ఉన్నటువంటి ఇంటి లోన్ విషయం కానీ, ఆసుపత్రికి సంబంధించిన బిల్లుల క్లియరెన్స్ కానీ, రాజకీయంగా రేపు అండగా ఉండడం కానీ. ఇప్పుడు పెద్ది సుదర్శన్ లేడు, ఆమె ఒంటరిగా ఉంటుందనేటువంటిది కాకుండా పూర్తి కేసీఆర్ కుటుంబం ఆమెకు అండగా ఉంటుందనేటువంటి ఒక స్పష్టమైన భరోసా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. కాబట్టి మనకి ఆల్రెడీ కనిపిస్తున్నాయి, అంటే జరుగుతున్నటువంటి పరిణామాల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చాలా బాగుంది పెద్ది కుటుంబానికి. ఇంతకుముందు కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం మధు, ఎందుకు ఇంత స్పెషల్ పెద్ది. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, వేరే పార్టీల్లో కూడా కొంతమంది నాయకులు హాస్పిటలైజ్ అయిన సందర్భాలు, లేదంటే ఇక వెళ్ళిపోయిన సందర్భాలు